క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే ఒక సెక్షువల్ ప్రాబ్లం. అసలు ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? అండ్ ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే ఒక సెక్షువల్ సమస్య ఏమిటి అనంటే క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అంటారు. ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అనంటే చాలా మంది మగవాళ్ళలో పెల్విక్ రీజియన్ లో ఉండే ప్రోస్టేట్ గ్లాండ్ కి ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, కానీ ఆ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసిన డ్యామేజ్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ అనేది. ఆ ఇన్ఫ్లమేషన్ అనేది కంటిన్యూస్గా ఉండటం వల్ల వాళ్ళకి టెస్టిస్ కింద అంటే బీర్జాల కింద సమ్ అనీజీగా ఉన్నట్లు, బరువుగా ఉన్నట్లు, నొప్పిగా ఉన్నట్లు లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళు క్లియర్గా చెప్పాలి అని అంటే అదేదో సివియర్ పెయిన్ లాగా కూడా ఉండదు, కానీ కంటిన్యూస్గా టెస్టిస్ కింద ప్రోస్టేట్ రీజన్లో లేదా పెల్విక్ రీజన్లో సమ్ డిస్కంఫర్ట్, అనీజీనెస్, ఒక డల్ లేకింగ్ పెయిన్ లాగా ఉండి చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎక్కువగా ఆ పెయిన్ వాళ్ళకి బాగా డీహైడ్రేట్ అయిపోయినప్పుడు, అంటే సరిగ్గా వాటర్ ఇంటేక్ లేకుండా బాగా డీహైడ్రేట్ అయిపోయినప్పుడు పెయిన్ బాగా ఎక్కువైద్ది. అండ్ ఎక్కువగా ఏదైనా స్పైసీ ఫుడ్ తీసుకున్నా, లేకపోతే ఎక్కువ బరువులు ఎత్తినా, అండ్ కొన్నిసార్లు సెక్షువల్ గా కలిసిన తర్వాత కూడా పెల్విక్ రీజన్ లో బాగా పెయిన్ ఎక్కువైపోయింది. సో ఈ క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అనేది కామన్ గా మగవాళ్ళలో ఉండే సెక్షువల్ ఇన్ఫెక్షన్. అయితే ఈ క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ లేదా క్రానిక్ ప్రోస్టైటిస్ లాంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక ముఖ్యమైన కారణం వచ్చేసి మల్టిపుల్ సెక్షువల్ కాంటాక్ట్స్. ఎవరైతే మగవాళ్ళు ఎక్కువ మందితో సెక్షువల్గా ప్రొటెక్షన్ లేకుండా కలుస్తారో అటువంటి వాళ్ళలో ఈ క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి యూరినరీ ఇన్ఫెక్షన్స్. ఎవరిలో అయితే కంటిన్యూస్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో ఆ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా కొన్నిసార్లు ఈ ప్రోస్టేట్కి లేదా ఈ పెల్విక్ రీజన్కి స్ప్రెడ్ అయ్యి దానివల్ల కూడా ఈ క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి డయాబెటీస్. ఒకవేళ షుగర్ ప్రాబ్లం ఉండి షుగర్ కనుక కంట్రోల్లో ఉండట్లేదు, అటువంటి వాళ్ళలో కూడా ఈ క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ లేదా క్రానిక్ ప్రోస్టైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇటువంటి వాళ్ళలో ఉండే సమస్య ఏమిటి అని అంటే రిపీటెడ్గా యూరిన్కి పోవటము, యూరిన్ పోసుకున్న మిగిలిపోయినట్లు ఉండటము, యూరిన్ పోసుకున్నప్పుడు మంట లాంటి ప్రాబ్లమ్స్ ఉండటము. అండ్ దాంతోపాటు కొంతమందిలో సెక్షువల్గా కలిసిన తర్వాత, అంటే సెక్స్లో కలిసిన తర్వాత వీర్యం సెమెన్ అవుట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఆ పెల్విస్ రీజన్లో విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. కొంతమంది అయితే అసలు ఆ పెయిన్కి భయపడి సెక్స్ చేయడానికి కూడా ఇబ్బంది పడతారు అనమాట. సెక్స్ చేయడానికి కూడా భయపడిపోతారు. వాళ్ళకి సెక్స్ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ కన్నా ఆ సెక్స్ చేసిన తర్వాత వచ్చే పెయిన్ని తెలుసుకునే వాళ్ళు సెక్స్ చేయడానికి కూడా భయపడిపోతారు. ఎందుకంటే ఆ పెల్విస్ రీజన్ లో ఆ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల, లేకపోతే ఇన్ఫ్లమేషన్ ఉండటం వల్ల ప్రోస్టేట్ సెక్రీషన్స్ కూడా సెమెన్ లో ఉంటాయి కాబట్టి ఆ ప్రోస్టేట్ ట్రిగ్గర్ అయ్యి దానివల్ల పెయిన్ వస్తుంది అనమాట. ఇవి కామన్ గా ఉండే సిమ్టమ్స్. సో ఎవరైతే ఈ క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ లేదా క్రానిక్ ప్రోస్టైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళలో ఉన్న ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అని అంటే కొంత లాంగ్ టర్మ్ గా ఎక్కువ రోజుల పాటు యాంటీబయాటిక్స్, జనరల్ గా డాక్సిసైక్లిన్ లాంటి యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తే చాలా మందిలో ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. కానీ కొంతమంది పేషెంట్స్ లో ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నా ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వక అండ్ వాళ్ళు రిపీటెడ్ గా యూరినరీ ఎగ్జామినేషన్ చేయించుకుంటూ ఉంటారు. యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో అని చెప్పని యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్, సెమెన్ కల్చర్ చేయించుకుంటూ ఉంటారు. ఎన్నిసార్లు చేయించుకున్నా రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉంటాయి. కానీ వాళ్ళకి మట్టి కంటిన్యూస్ గా ఆ ప్రోస్టేట్ రీజన్ లో, పెల్విస్ రీజన్ లో పెయిన్ ఉండి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోయింది. పెయిన్ కాదు కానీ డిస్కంఫర్ట్ లాగా ఉండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోయి ఇబ్బంది పడతా ఉంటారు. టాబ్లెట్స్ వాడుతున్నా ప్రాబ్లం క్లియర్ అవ్వక కంటిన్యూస్ గా పెల్విస్ రీజన్ లో డిస్కంఫర్ట్ లాగా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అని అంటే ఎక్స్ట్రా కార్పొరల్ షాక్ వేవ్ థెరపీ, దాన్నే పిజో వేవ్ థెరపీ లేదా ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అంటారు. సో ఎవరిలో అయితే ఈ పెల్విస్ రీజన్ లో ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫెక్షన్ తగ్గక టాబ్లెట్స్ వాడుతున్న ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వాళ్ళలో ఉన్న నెక్స్ట్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అని అంటే ఈఎస్డబ్ల్యూటీ. దీన్నే ఎక్స్ట్రా కార్పొరల్ షాక్ వేవ్ థెరపీ అంటారు. అండ్ కొన్నిసార్లు దీన్ని పిజో వేవ్ థెరపీ అని కూడా అంటారు. సో ఈ ట్రీట్మెంట్ కనుక ఫస్ట్ తీసుకున్నట్లయితే డెఫినెట్ గా వాళ్ళకి ఆ పెల్విస్ రీజన్ లో కానీ ప్రోస్టేట్ లో కానీ ఉన్న ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ అయ్యి ప్రోస్టేటిక్ బ్లడ్ సప్లై పెరిగి డెఫినెట్ గా పెయిన్ రిలీఫ్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అక్రాస్ ద స్టేట్ ఆల్మోస్ట్ మా దగ్గరికి మంత్లీ ఒక 50 మంది పేషెంట్స్ స్టేట్ లో ఉన్న అన్ని ప్లేసెస్ నుంచి ప్రోస్టేట్ ప్రాబ్లంతో ఇబ్బంది పడతా, పెయిన్ తో ఎన్ని టాబ్లెట్స్ వాడుకున్నా ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వక ఇబ్బంది పడే పేషెంట్స్ మంత్లీ మినిమం ఒక 50 నుంచి 60 మంది పేషెంట్స్ స్టేట్ మొత్తం నుంచి మా దగ్గరికి విజయవాడ వస్తూ ఉంటారు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. అండ్ మా దగ్గరికి విజయవాడలో ఈ ట్రీట్మెంట్ చేయించుకోవటం రావడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏమిటి అని అంటే ఈ ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్కి హైదరాబాద్లో ఒక్కొక్క సెషన్కి 15,000 నుంచి 20,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు.
మా దగ్గర ఈ ట్రీట్మెంట్కి మేము తీసుకునేది మ్యాక్సిమం 6,000 to 7,000 రూపీస్కే మేము ఈ ఒక్కొక్క సిట్టింగ్కి 6,000 నుంచి 7,000 రూపాయలకి ఈ షాక్ వేవ్ ట్రీట్మెంట్ ఎక్స్ట్రా కార్పొరల్ షాక్ వేవ్ థెరపీ అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరిలో అయితే ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్న ఈ పెల్విస్లో పెయిన్ లాగా లేదా ఇన్ఫెక్షన్ లాగా ఉండి కంట్రోల్ అవ్వక క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నారు, డెఫినెట్గా ట్యాబ్లెట్స్తో ఈ ప్రాబ్లం క్లియర్ ఉన్నప్పుడు ఉన్న నెక్స్ట్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అని అంటే ఓన్లీ ఈ ESWT ట్రీట్మెంట్ మాత్రమే. సో ఎవరైతే ఈ ప్రాబ్లంతో బాధపడతా ట్యాబ్లెట్స్ వాడుకున్నా మీ ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు, మీరు మెట్రోస్లో కానివ్వండి లేదా వేరే ఏ ప్లేసెస్లో అయినా సరే ఈ ట్రీట్మెంట్కి మీకు ఎంత ఛార్జ్ చేసినా కూడా డెఫినెట్గా మా దగ్గర అయితే మట్టికి ఈ 15,000 20,000 ఛార్జ్ చేయడం అనేది ఉండదు. జస్ట్ 6,000 నుంచి 7,000 రూపీస్కే మా దగ్గర ఒక్కొక్క సెషన్కి ఈ ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. మిగతా ప్లేసెస్లోగా ఒక్కొక్క సెషన్కి 15,000 20,000 అనేది ఛార్జ్ చేయము. సో అందుకనే మా దగ్గరికి స్టేట్ మొత్తం నుంచి పేషెంట్స్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయిపోయి చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎవరైతే ఈ ప్రాబ్లంతో బాధపడతా ట్యాబ్లెట్స్ వాడుకుని ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. థ్యాంక్ యూ.